గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు 10th క్లాస్ బాహుళకం గురించి తెలియజేద్దాం. బాహుళకము ఏదైనా కొన్ని నెంబర్స్ మనం తీసుకున్నప్పుడు ఆ నెంబర్స్ యొక్క బాహుళకం ఎలా కనుక్కుంటామో చూద్దాం. 32, 34, 35, 31, 32 ఈ నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఉదాహరణకి వయసులో అనుకోండి 32, 34, 35, 31, 32. ఇది ఈ 32 అనేటువంటిది 2 సార్లు వచ్చింది కాబట్టి ఈ ఇచ్చిన దత్తాంశానికి బాహుళకము 32. కాబట్టి ఇచ్చిన దత్తాంశానికి బాహుళకం 32గా మనం చెప్పుకున్నాం. ఉదాహరణకి వేరే నెంబర్స్ తీసుకున్నట్లయితే 1, 2, 3, 4, 5. ఇక్కడ ఈ 5 నెంబర్స్కి బాహుళకం చూసినట్లయితే మనకి 1, 2, 3, 4, 5. ఇక్కడ ఏ నెంబర్ కూడా మళ్ళీ మనకి రిపీట్గా రాలేదు కాబట్టి ఇక్కడ బాహుళకం లేదు. ఈ దత్తాంశానికి బాహుళకం లేదని మనం చెప్పుకోవచ్చు. అందుచేత వేరొక దత్తాంశం చూసినట్లయితే ఈ దత్తాంశం చూసినట్లయితే 1, 5, 7, 9, 10, 9, 8, 5. ఇక్కడ మనకి చూసినట్లయితే 9 2 సార్లు వచ్చినది, అదేవిధంగా 5 2 సార్లు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఈ దత్తాంశానికి బాహుళకాలు 2 ఉన్నాయి. బాహుళకం ఇక్కడ 5 మరియు 9. ఈ దత్తాంశానికి 2 బాహుళకాలు మనం చూడటం జరిగింది. కాబట్టి ఈ రకంగా మనం బాహుళకం గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం వర్గీకృత దత్తాంశానికి బాహుళకం ఎలా కనుక్కున్నాం చూద్దాం. తరగతి, పౌనఃపున్యం, మనం చూసినట్లయితే 1, 3, 3, 5, 5, 7, 7, 9, 9, 11. ఇక్కడ 1, 3 తరగతికి 7. అంటే ఉదాహరణ మనం కొంతమంది విద్యార్థులు సర్వే చేసినట్లయితే కనుక ఈ 1, 3 ఉన్నటువంటి అంటే 1 నుంచి 3 ఉన్నటువంటి సభ్యుల కుటుంబాలు 7 ఉన్నాయట. 3 నుంచి 5 ఉన్నటువంటి 8 ఉన్నాయట. అదేవిధంగా ఇవి 2, ఇవి 2, ఇవి 1. అంటే 7, 8, 15, 2, 17, 19, 20 కుటుంబాల మీద సర్వే చేశారు. అంటే సమస్యకి ఇక్కడ మారుతూ ఉంటాయి. కాబట్టి 1, 3 అంటే 1 లేదా 2 లేదా 3 సభ్యులు కలిగినటువంటి కుటుంబాలు ఉన్నటువంటి సంఖ్య 7, 3 లేదా 4 లేదా 5 కుటుంబాలు ఉన్నటువంటివి 8. ఆ రకంగా సర్వే చేసినట్లయితే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే పౌనఃపున్య విభాజన పట్టికను తయారు చేసి బాహుళకం కనుక్కోమని మనకి సమస్య ఇవ్వడం జరిగింది. ఈ సమస్య ఆధారంగా మనం ఇప్పుడు బాహుళకం చేస్తాం అన్నమాట. చూడండి, బాహుళకం ఈజ్ ఈక్వల్ టు సూత్రం రాద్దాం ముందు మనం. L ప్లస్ F1 మైనస్ FO F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఇది మనం బాహుళకానికి సూత్రాన్ని మనం గుర్తు చేసుకుందాం. L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఈ సూత్రాన్ని మనం రాసినట్లయితే ఇందులో L అంటే L ఈజ్ ఈక్వల్ టు బాహుళక తరగతి దిగువ హద్దు
ఇక్కడ మనం బాహుళక తరగతి చూసినట్లయితే ముందు మనం ఎక్కడ పౌనఃపున్యం ఎక్కువ ఉందో మనం చూసినట్లయితే ఇక్కడ 7, 8, 2, 2, 1 వీటిలో 8 గరిష్ట సంఖ్య కాబట్టి ఇది బాహుళక తరగతి అవుతుంది. కాబట్టి 3, 5 బాహుళక తరగతి. బాహుళక తరగతి మనకి 3, 5గా మనం చెప్పుకోవచ్చు. మరి ఎల్ అంటే ఈ దిగువ హద్దు అంటే 3, అంటే బాహుళక తరగతి యొక్క దిగువ హద్దు 3గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక F1 చూసినట్లయితే బాహుళక తరగతి యొక్క పౌనఃపున్యం. F1 అంటే బాహుళక తరగతి యొక్క పౌనఃపున్యం. బాహుళక తరగతి పౌనఃపున్యం. చూడండి, ఇక్కడ బాహుళక తరగతి 3, 5 కాబట్టి ఈ బాహుళక తరగతి పౌనఃపున్యం 8 అవుతుంది. ఇక్కడ 8 వేసుకోవాలి. ఇక రెండవది FO. FO అనేటటువంటిది మనం చూసినట్లయితే బాహుళక తరగతి ముందు తరగతి పౌనఃపున్యం. ముందు తరగతి పౌనఃపున్యం. కాబట్టి బాహుళక తరగతి ముందు తరగతి చూసినట్లయితే ఇది బాహుళక తరగతి పౌనఃపున్యం ఇది F1. ముందు తరగతి అంటే FO కాబట్టి 7 అవుతుంది అన్నమాట. ఇక ఇది F2 బాహుళక తరగతి పౌనఃపున్యం F2. బాహుళక తరగతి పౌనఃపున్యం F2గా మనం రాసుకోవడం జరిగింది. బాహుళక తరగతి తరువాత తరగతి పౌనఃపున్యం. తరువాత తరగతి పౌనఃపున్యం. బాహుళక తరగతి తర్వాత తరగతి పౌనఃపున్యం అంటే ఇది బాహుళక తరగతి కాబట్టి తర్వాత తరగతి 2 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం 2 అని రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ హెచ్ ఒకటి కావాలి. మనకి హెచ్ అంటే మనకి బాహుళక తరగతి యొక్క పొడవు. బాహుళక తరగతి పొడవు. బాహుళక తరగతి పొడవు చూసినట్లయితే మీరు చూడండి, ఇక్కడ 3 నుంచి 1 తీస్తే 2, 5 నుంచి 3 తీస్తే 2, ఎటు చూసినా 2. దిగువ హద్దులైనా సరే ఎగువ హద్దులు కాబట్టి పొడవు 2 అనమాట. కాబట్టి ఈ రకంగా మనం మొత్తం వివరాలన్నీ ఒక చోట రాసుకున్నాం. మీకు పరీక్షల్లో కూడా ఈ యొక్క ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు, ఇలాంటి సమస్యలు మీకు సాంకేతిక శాస్త్రంలో బాహుళక క్వాంటిటీ ఇచ్చినప్పుడు ముందు ఒక టేబుల్ని చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం తరగతి అంతరంతో పౌనఃపున్యము అలా టేబుల్ తయారు చేసుకోవాలి. దీంట్లో ఎక్కడైతే ఎక్కువగా గరిష్ట సంఖ్య కనపడిందో అది మనకి బాహుళక తరగతిగా తీసుకోవాలి. ఈ బాహుళక తరగతి యొక్క పౌనఃపున్యాన్ని F1 గాను, ముందు తరగతికి పౌనఃపున్యాన్ని FO గాను, తర్వాత తరగతి పౌనఃపున్యాన్ని F2 గాను తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సూత్రం రాయాలి. రాసిన తర్వాత వివరం అంతా రాసిన తర్వాత ఇప్పుడు బాహుళకం ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ FO బై 2F1 మైనస్ FO మైనస్ F2 ఇంటూ H. ఈ సూత్ర ప్రకారం మనం ప్రతిక్షేపించినట్లయితే ఇందులో L మనకి 3 ప్లస్ F1 మైనస్ FO అంటే 8 మైనస్ 7 బై 2F1 మైనస్ FO మైనస్ F2 2F1 అంటే 2 ఇంటూ 8 మైనస్ FO 7 మైనస్ F2 2 7 మైనస్ 2 ఇదంతా ఒక బ్రాకెట్లో పెట్టుకుని ఇంటూ హెచ్ అంటే మనం ఆల్రెడీ రాసుకోవడం జరిగింది 2. కాబట్టి ఇప్పుడు ఈ వివరణ అంతటిని మనం సింప్లిఫై చేసినట్లయితే 3 ప్లస్ 8 మైనస్ 7 1 బై 2 16 మైనస్ ఇక్కడ 7 2 9 కాబట్టి 16 మైనస్ 9 ఇంటూ 2 అంటే 3 ప్లస్ 1 బై ఇది 9 కాబట్టి ఇక్కడ 7 ఇంటూ 2 అంటే మనం చూసినట్లయితే 3 ప్లస్ 2 బై 7
మనం 2/7 యొక్క విలువని ఎలా కనుక్కుంటామంటే ఉదాహరణకి 2/7 అంటే 2ని 7 చే భాగించాలి. 2ని 7 చే భాగించాలంటే 0, 0.7 14, 6, 0, 7 8 56, 4, 0, 7 7 49 ఎక్కువైంది కాబట్టి 7 5 35, 5 మనగా చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇక్కడ మనం ఇక్కడతో 2 స్థానాలు ఆపుదాం కాబట్టి ఇది 2 9గా తీసుకోవచ్చు. 0.29 ఎందుకంటే 8 తర్వాత 5 ఉంది కాబట్టి ఈ 5ని మనం ఈ ముందు స్థానం 9 కింద మార్చుకోవచ్చు. కాబట్టి 0.29 అంటే 3.29గా మనకి బాహుళకం వచ్చిందనమాట. కాబట్టి ఈ ప్రకారంగా మనం చూసినట్లయితే L బాహుళ తరగతి దిగువ హద్దు, తర్వాత బాహుళ తరగతి ఏమో 3 5 బాహుళ తరగతి, F1 బాహుళ తరగతి పౌనఃపున్యం 8, FO బాహుళ తరగతి ముందు తరగతి పౌనఃపున్యం, F2 బాహుళ తరగతి తర్వాత తరగతి పౌనఃపున్యం. ఈ రకంగా వీటి విలువలన్నింటినీ రాసుకుని మనం సింప్లిఫై చేసినట్లయితే మనకి బాహుళకం 3.29గా మీకు వచ్చిందనమాట. ఈ రకంగా అభ్యాసంలో మిగిలిన లెక్కలు కూడా మనం చేయవచ్చు.